నంద్యాల జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. పట్టణంలోని స్థానిక బాలాజీ కాంప్లెక్స్ వద్ద ఓ వైద్యుడు ఆటో డ్రైవర్ను చితకబాదాడు. తమ హాస్పిటల్కి అడ్డుగా ఆటో పెట్టాడని డ్రైవర్ను చెప్పుతో కొట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆటో డ్రైవర్ ఆత్మహత్యను యత్నం చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన బాధిత కుటుంబాలకు హాస్పిటల్ ముందు ఆందోళన నిర్వహించారు. డబ్బు ఉందనే అహంకారంతో చెప్పుతో కొట్టడం సరికాదంటూ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమయంలో కారులో వెనకమాల బిల్డింగ్ ఓనర్ అంటామె ఎవరో మాకైతే తెలీదు, హారన్ కొట్టిందంట. 2 నిమిషాలు ఆగమ్మా ప్యాసింజర్ దిగుతున్నారని అంటే దిగేసి వచ్చి చెప్పుతో కొట్టిందంట. చేంజ్ ఇస్తున్నాడంట, కస్టమర్ కి అయితే చేంజ్ ఇవ్వాలి కదా, ఇస్తున్న టైంలో దిగేసి వచ్చి చెప్పుతో కొట్టిందంట. ఆమె కొట్టడమే కాకుండా ఇంకా 4 హాస్పిటల్ వాళ్ళని కూడా పిలిచి కొట్టించిందంట. నడి రోడ్లో ఇట్లా జరిగిందని చెప్పి మా నాన్న వెళ్లి మందు తీసుకొని వచ్చి తాగినాడు. హాస్పిటల్లో ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మేము వచ్చి ఇక్కడ న్యాయం అడిగితే ఏ పోలీసు మాకు న్యాయం చేయలేదు. ఏ సీసీ కెమెరాలు చూపించమంటే చూపించట్లేదు. ఆ మనిషిని పట్టుకొని రమ్మంటే తీసుకొని రావట్లేదు. డబ్బుందని అహంకారమా? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేమేం చేయలేదు కదా. నడి రోడ్డు, అది అందరి హక్కు. అది నడి రోడ్డు మీద జరిగింది. చెప్పుతో కొట్టాల్సినంత అవసరం ఏముంది? 2 నిమిషాలు నువ్వు వెయిట్ చేయలేవా?